హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 14th June 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏవంటే పేజ్ నెంబర్ 6లో ఫస్ట్ ఆర్టికల్ ఉందన్నమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు సైబర్ అటాక్స్ గురించి చెప్తా ఉంది. అంటే సైబర్ అటాక్స్ అనేది తెలుసు కదా, మనకు హ్యాకింగ్ అనమాట. ఇలాంటి హ్యాకింగ్ వలన మనకు కంట్రీస్కి లేదా సివిలియన్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ప్రజలను కాపాడడం కోసం చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. అలాగే ఇంకొక ఆర్టికల్ పేజ్ నెంబర్ 6లో ఉందన్నమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు ఆరిజిన్ ఆఫ్ కోవిడ్-19 అండ్ కోవిడ్-19 ఆరిజిన్ ఎక్కడ ఉంది, ఓకే, అది న్యాచురల్ ఆరిజిన్ లేదంటే ల్యాబ్ లీక్ థియరీనా, ఇలాంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. పేజ్ నెంబర్ 6లో ఇంకొక ఆర్టికల్ ఉందన్నమాట. అలాగే ఇంకొక ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 7లో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ బయో సెక్యూరిటీ అండ్ బయో సెక్యూర్ ఫ్యూచర్. ఓకే, అంటే బయో సెక్యూరిటీ ప్రజెంట్ ఇలాంటి వాట్ వి కాల్ కోవిడ్-19 లాంటి ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వైరస్లు ఏమన్నా మనకు కంట్రీస్ తయారు చేసి ప్రజల మీదకి ఒక వార్ వెపన్ లా యూజ్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అలాగే ఈ బయో సెక్యూరిటీ అంటే ఏమి, ఇలాంటి టాపిక్స్ మనం ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 7లో ఉందన్నమాట. ఓకే, ఇది అగైన్ G7 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, బైడెన్ ఒక ప్రజెంట్ విజన్ ఎలా ఉంది, ఓకేనా, ఇతను ప్రపంచాన్ని డివైడ్ చేయాలనుకుంటున్నాడు. ఎలా డివైడ్ చేయాలనుకుంటున్నాడు అంటే డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్ క్యాంప్స్ లాగా డివైడ్ చేయాలనుకుంటున్నాడు. అది మంచిదా కాదని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు లాస్ట్ ఆర్టికల్ ఇదే అనమాట. అయితే చైనీ గవర్నమెంట్ వచ్చేసి చైనీస్ ఆర్మీ వచ్చేసి మనకు నథింగ్ బట్ LOCలు అండ్ LACలు కూడా మనకి ఏంటంటే వాట్ వి కాల్ ఇక్కడ వాళ్ళకి ఆర్మీని స్ట్రెంత్ చేస్తున్నారనమాట. కొద్దిగా ఇంపార్టెంట్ తీసుకుంటున్నారు. సో దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే వి హ్యావ్. ఓకే, లెట్ us డిస్కస్ ఇన్ బ్రీఫ్లీ. వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 6లో ఉంది కదా, సెక్యూరిటీ టాపిక్. ఓకే, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది సైబర్ అటాక్స్. ఓకే, సైబర్ అటాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, వాట్ ఈస్ సైబర్ అటాక్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ఇక్కడ మనకు ఆథర్ వచ్చేసి మనకు MK నారాయణ గారు, who is a former security advisor, national security advisor and former governor of West Bengal, and of course present he is a cyber chief in what we call USA లో వర్క్ చేస్తున్నాడు అనమాట. ఏమైనా ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీకి ఈ సైబర్ అటాక్స్ చేసే కంపెనీకి అతను వాట్ వి కాల్ హెడ్ అనమాట. ఓకేనా, కంట్రోల్ చేసే కంపెనీకి. ఓకే, ప్రజెంట్ ఇక్కడ ఆర్టికల్ మనం చెప్తున్నారనమాట. వాట్ వి కాల్ ఈ సైబర్ అటాక్స్ అనేవి మనకు ప్రజెంట్ వాట్ వి కాల్ ఈ ఇన్ఫర్మేషన్ ఒక డేటా ఇస్ ఎ న్యూ గోల్ ఫర్ ది ఆల్ ద కంపెనీస్. ఓకే, సైబర్ అటాక్స్ నథింగ్ బట్ హ్యాకింగ్ అనమాట. అంటే వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దట్ వాట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ మనకు కంప్యూటర్స్ హ్యాక్ చేయడం కానీ, లేదంటే మనకు మిలిటరీని హ్యాక్ చేయడం కానీ. ఓకే, మేజర్ 2 టైప్స్ ఉంటాయి. వచ్చేసి మనకు వాట్ ఈస్ మిలిటరీ స్ట్రాటజిక్ టార్గెట్స్ అండ్ ఆఫ్ కోర్స్ సివిలియన్ టార్గెట్స్. ఓకే, అంటే సైబర్ అటాక్స్ మేజర్గా ఒక కంట్రీస్ మిలిటరీ మీద టార్గెట్ చేస్తుంటారనమాట. మిలిటరీ మీద నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మనకు వాళ్ళ మిలిటరీలో పనిచేసేటువంటి ఎక్విప్మెంట్స్ మీద కానీ, లేదంటే వాళ్ళ కంప్యూటర్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ మిలిటరీ ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఇలా. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకోండి, మనకేమవుతుందంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ, రైట్. ఓకే, అలాంటి ఒక సైబర్ అటాక్ ఏదంటే వాట్ వి కాల్ 0 day వల్నరబిలిటీ. ఓకేనా, ఈ స్టంట్ నెక్స్ అనే స్టంట్ నెట్ అనేది ఒక వాట్ వి కాల్ ఒక సైబర్ అటాక్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ అలాగే ఇజ్రాయెల్ గవర్నమెంట్ కలిసి మనకు చేసినటువంటి ఒక వాట్ వి కాల్ ఒక ఆపరేషన్ ఇది ఎవరి మీద చేశారంటే ఆఫ్ కోర్స్ ఇది వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఇరాన్ మీద చేశారనమాట. ఓకే, ఇరాన్ మీద. ఓకే, ఎందుకు ఇరాన్ మీద చేశారంటే ఆఫ్ కోర్స్ మనకు తెలిసింది కదా, అమెరికాకి ప్యూర్ ఆపోజిట్ అనమాట ఇరాన్ గవర్నమెంట్. సో ఇరాన్ గవర్నమెంట్ చేసినటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఈ న్యూక్లియర్ వెపన్స్ మీద కంట్రోల్ రావడం కోసం, ఒక న్యూక్లియర్ వెపన్స్ని డిస్ట్రక్ట్ చేయడం కోసం చెప్పేసి మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ యొక్క 0 day వల్నరబిలిటీ అండ్ స్టక్స్నెస్ అనే ఒక ఆపరేషన్ చేశారనమాట. ఈ యొక్క ఆపరేషన్లో వాట్ వి కాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళిద్దరు కలిసి మనకు ఈ యొక్క ఆపరేషన్ చేశారు, ఒక సైబర్ అటాక్ చేశారనమాట. ఓకేనా, అంటే మనకేంటంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. వాట్ వి కాల్ ఈ సైబర్ అటాక్స్ అంటే వాట్ వి కాల్ మిలిటరీ స్ట్రాటజిక్ టార్గెట్స్ మీద ఫోకస్ చేస్తుంటాయి. ఎందుకంటే మనకు ఫ్యూచర్లో వార్ జరిగినప్పుడు ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ టు అటాక్ సైబర్గా అటాక్ చేసి ఏమవుతుందంటే మనకు వాట్ వి కాల్ టెక్నికల్గా అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ బికమ్ ఫేవర్ టు వన్ నేషన్, ఒక నేషన్ సైడ్ అయిపోతుంది వార్ మొత్తం. సో దాని బేస్ చెప్తున్నాను ఇక్కడ. అదే సేమ్ సివిలియన్ టార్గెట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. సివిలియన్ టార్గెట్స్ అన్నది బట్ మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం కానీ, లేదంటే వాట్ వి కాల్ కొన్ని కంప్యూటర్స్ హ్యాక్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ దోసుకోవడం కానీ, ఆ ఇన్ఫర్మేషన్ మనకు వాట్ వి కాల్ బయట అమ్మేయడం కానీ మనం చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే డార్క్ వెబ్లో మనకు చాలా కంపెనీస్ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫేస్బుక్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని మనకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇలాంటి టార్గెట్స్ అని కాల్ దెమ్ యాజ్ ఏ సివిలియన్ టార్గెట్స్. ఓకే, సైబర్ అటాక్స్ 2 టైప్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఒకటి మిలిటరీ స్ట్రాటజిక్ టార్గెట్స్ ఉంటాయి, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకు సివిలియన్ టార్గెట్స్గా ఉంటాయి అనమాట.
ఓకే. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఎగ్జాంపుల్స్ ఏమి అనేది యూఎస్ఏన్ గవర్నమెంట్ అంటే యూఎస్ఏ మీద ఎక్కువ జరిగాయనమాట అటాక్స్. ఎందుకంటే కొద్దిగా రిచ్ కంట్రీ కాబట్టి అట్ ద సేమ్ టైమ్ ఆల్మోస్ట్ చాలా మన కంట్రీస్ కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది కాబట్టి చాలా మెయిన్ వాటికల్లా సైబర్ అటాక్స్ జరిగాయి. ఒకటి వచ్చేసి మనకు సోలార్ విండ్. ఓకే, సోలార్ విండ్ అనేది మనకు కంపెనీ అనమాట ఇది. ఈ కంపెనీ నుంచి మనకు అటాక్ జరిగిందని చెప్పేసి మనకు అటాక్ జరిగిందని చెప్పేసి మనకు కొద్దిగా క్లారిటీ ఉంది కాబట్టి సో దే కాల్ ఇట్ యాస్ ఏ సోలార్ విండ్ మాల్వేర్ అని చెప్తున్నారనమాట. ఇది ఎవరైనా రష్యన్ గ్రూప్ అనమాట ఇది. ఓకే, రష్యన్ కంపెనీ ఇది. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మనకు ఈ సోలార్ విండ్స్ అనే ఒక వైరస్ని క్రియేట్ చేశారనమాట. ఓకే, అలాగే మనకు హ్యాఫ్నియం. ఓకే, హ్యాఫ్నియం అని చెప్పేసి మనకు మెయిన్ ఒక వైరస్ ఉందన్నమాట. ఈ వైరస్ ఎవరు క్రియేట్ చేశారంటే అఫ్కోర్స్ చైనా. ఓకేనా, అలాగే మనకు రామ్సమ్వేర్ వెరీ మన పాపులర్ వైరస్ అనమాట ఇది. రామ్సమ్వేర్ రష్యన్ గవర్నమెంట్ కంట్రోల్లోనే వచ్చిందనమాట ఈ వైరస్ కూడా. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దీస్ వైరస్ ఈస్ దట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక కంపెనీ లేదంటే ఒక నథింగ్ బట్ ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీద ఏంటంటే ఫస్ట్ అటాక్ చేస్తారనమాట. అటాక్ చేసిన తర్వాత వాళ్ళు దే విల్ డిమాండ్ ఫర్ ర్యామ్సమ్. ఓకే, ర్యామ్సమ్ అని నథింగ్ బట్ ఏంటంటే కిడ్నాప్ చేసిన అమౌంట్ అడుగుతాం కదా, అమౌంట్ అడుగుతాం కదా, రిటర్న్లో అమౌంట్. ఆ అమౌంట్ని వి కాల్ ఇట్ యాస్ ఏ ర్యామ్సమ్ అనమాట. ఓకే, ర్యామ్సమ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎవరన్నా కిడ్నాప్ చేసి కానీ లేదంటే ఎవరినైనా మనం ఎత్తుకు వెళ్ళి దాపెట్టేసి అమౌంట్ అడుగుతాం కదా, అలాగనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళ పెద్ద కంప్యూటర్స్ని హ్యాక్ చేస్తారు. ఆ కంపెనీ వర్క్ చేయకుండా ఆపేస్తారు అనమాట. ఓకే, ఆ కంపెనీ మళ్ళీ రిటర్న్ వర్క్ చేయాలంటే దే హ్యావ్ టు పే ర్యామ్సమ్ టు దిస్ వాట్ వి కాల్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ వాళ్ళకి ఖచ్చితంగా ర్యామ్సమ్ పే చేయాలి. ఇలా మనకు చాలాసార్లు జరిగిందనమాట. ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా 3-4 టైమ్స్లో మనకు వాట్ వి కాల్ జరిగిందనమాట. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కలోనియల్ పైప్ లైన్. ఓకే, కలోనియల్ పైప్ లైన్ అనమాట. ఏంటంటే ఇది ఆయిల్ పైప్ లైన్ అనమాట. అమెరికాకి సౌత్ వెస్ట్ పార్ట్లో ఉన్న అమెరికా మొత్తానికి కూడా ఇది ఆయిల్ పైప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఈ ఆయిల్ పైప్ కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ కంప్యూటర్ సిస్టమ్ మొత్తం హ్యాక్ చేశారు. అట్ ద సేమ్ టైం హ్యాక్ చేసిన తర్వాత ఆ కంప్యూటర్ సిస్టమ్ మొత్తం లాక్ చేశారనమాట. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే హ్యావ్ టు పే రాన్సమ్ అని చెప్పేసి మనకు డిమాండ్ చేయడం జరిగింది. మనం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది మనకు పే చేయడం జరిగింది అనమాట. ఎవరికి? ఈ యొక్క ర్యాన్సమ్ గ్రూప్ వాళ్ళకి. అర్థమవుతుంది. ఈ గ్రూప్ ఈ వైరస్ వల్ల చాలా కంపెనీస్ అనేవి కూడా మనకు హ్యాక్ గురయ్యాయి అనమాట. పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి వాళ్ళ కంపెనీస్ మళ్ళీ తిరిగి ఆపరేట్ చేయాలంటే దే హ్యావ్ టు పే వాట్ వి కాల్ ర్యాన్సమ్ పే చేయాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ అడిగారు. అంటే ఇక్కడ మనకు సింపుల్ గవర్నమెంట్ అని చెప్పలేం కానీ బట్ ఇది ఇల్లీగల్ అనమాట. బట్ ఎవరి కంట్రోల్లో వర్క్ చేస్తుందంటే అఫ్ కోర్స్ రష్యన్ గవర్నమెంట్ కంట్రోల్లో వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ అండ్ ఫిషింగ్ అనమాట. ఫిషింగ్ అంటే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫిషింగ్ అంటే నథింగ్ బట్ అంటే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కానీ లేదా ఒక ఫేక్ వెబ్సైట్ కానీ ఒక సిమిలర్ అంటే ఒక వాట్ వి కాల్ క్లోన్ అనమాట. అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ నుంచి ఒక వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఒక ఫేస్బుక్ పేజ్ లాగే ఉంటుంది కానీ ఫేస్బుక్ పేజ్ కాదు అది. ఒకవేళ మన పొరపాటు మనం లాగిన్ అయ్యానుకోండి మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా దొరికిపోతుంది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకు నోబెలియం. ఆ వైరస్ పేరు వచ్చేసి నోబెలియం వైరస్ అని చెప్పేసి. ఈ వైరస్ కూడా రష్యన్ గవర్నమెంట్ తయారు చేసిన వైరస్ అనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతారు? సివిలియన్స్ టార్గెట్ అవుతారనమాట. ఓకే, సివిలియన్స్ టార్గెట్ అవుతారు. మనకు చాలా వరకు ఏంటంటే ఈ ఇలాంటి వైరస్లన్నీ ఇలాంటి హ్యాక్స్ అన్ని కూడా మనకి ఏంటంటే నథింగ్ బట్ సైబర్ అటాక్స్ అన్ని కూడా మనకు ఎక్కువ ఈ కంట్రీస్ మీద ఇబ్బంది కలిగించడం కోసం చేశారనమాట. బట్ అట్ ద సేమ్ టైం కొంత చిన్న చిన్న గ్రూప్స్ అనేవి ఏంటంటే ఈ సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారనమాట. అంటే లైక్ మనకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం కానీ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసి ర్యాన్సమ్ డిమాండ్ చేయడం కానీ వాళ్ళని కొద్దిగా ఇబ్బంది గురి చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారనమాట. సో అదే మనం చెప్తున్నాను ఇక్కడ. ఒక మెయిన్లీ ఇక్కడ మన ఫోకస్ ఏదంటే మనకు వర్టికల్ క్రిటికల్ ఇన్ఫ్రా. ఓకే, క్రిటికల్ ఇన్ఫ్రా మీద ఫోకస్ ఉంటుంది. ఓకే, అలాగే మిలిటరీ స్ట్రాటజిక్ అండ్ సివిలియన్స్ టార్గెట్ అనమాట. ఓకే, క్రిటికల్ ఇన్ఫ్రా అంటే మనకి చూసాం పైప్ లైన్స్ మీద కానీ లేదా రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ లేదా ఎయిర్వేస్లో ఎయిర్పోర్ట్స్లో ఇలాంటి వాటిలో హ్యాక్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఒక ఏరియా మొత్తం ఏమవుతుందంటే పూర్తిగా స్తంభించిపోతుంది కాబట్టి సో అలా చేస్తుంటారు అనమాట. అదే సేమ్ టైం ఇంకొక ర్యాన్సమ్ మాల్వేర్లో మనకు చూసినట్టయితే చాలా ఫేమస్. ఎందుకంటే ఇది చాలా పెద్ద వాటి మీద అటాక్ చేశారనమాట వీళ్ళు ర్యాన్సమ్ అటాక్స్ అనేవి. చూడండి ఇక్కడ వాట్ వి కాల్ 2012 వాట్ వి కాల్ 2012 ఓకే అరామ్కో. ఓకేనా, అరామ్కో వచ్చేసి మనకి నథింగ్ బట్ ఇక్కడ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ అనమాట. ఇది ఎక్కడ మనకు వాట్ వి కాల్ వెస్ట్ ఏషియాలో ఉంది అండ్ వాట్ వి కాల్ ఈ అరబ్ కంట్రీస్లో ఉందన్నమాట. ఓకేనా, దీనిలో మనకు వాట్ వి కాల్ షామోన్ వైరస్ అనేది ఒకటి అటాక్ చేశారనమాట. దీని కూడా ఆఫ్ కోర్స్ రష్యన్ గవర్నమెంట్ది. ఓకే, టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. ఓకే, దీనివల్ల ఏమంటే పూర్తిగా వెస్ట్ ఏషియా మొత్తం ఇబ్బంది కలిగిపోయింది అనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ మొత్తం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మొత్తం అయిపోయింది. ఓకే, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మొత్తం పూర్తిగా అయిపోయింది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకు వాట్ వి కాల్
కంట్రీ ఎకానమీ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయిపోయిందనమాట. నాట్ ఓన్లీ దిస్ కంట్రీ బట్ వేరే కంట్రీ లైక్ ఖత్తర్ కూడా మనకు ఈ అటాక్తో మనకి వాట్ వి కాల్ ఆయిల్ ఫీల్డ్స్ కూడా మన అటాక్ చేయడం జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ట్రెండింగ్లో ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఫ్యూచర్ ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్స్లో బ్యాంకింగ్ మీద అట్ ద సేమ్ టైం హెల్త్ సెక్టర్. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మనకి ఏంటంటే హెల్త్ సెక్టర్ వైపు పూర్తిగా డేటా మారిపోయిందనమాట. అండ్ డేటా బికమ్ ఏ గోల్డ్. ఓకే, గోల్డ్ ఆర్ ఆయిల్ టు ఎవ్రీ వన్. ఓకే, అంటే ప్రజెంట్ గోల్డ్ డేటా అనేది గోల్డ్కి ఈక్వల్ అయిపోయింది, డేటా అనేది ఆయిల్కి ఈక్వల్ అయిపోయింది అనమాట. డేటా ఉంటే చాలు రిచెస్ట్ పర్సన్ అయిపోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసింది కదా ప్రజెంట్ ఇలా మన ర్యాన్సమ్ వేర్స్ కానీ ఇలాంటి కొన్ని సైబర్ అటాక్స్ చేసామనుకోండి, కొన్ని కోర్స్ ఆఫ్ అమౌంట్ మనకు సంపాదించుకోవచ్చు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు చాలా వరకు ఏంటంటే మనకు ప్రజెంట్ సైబర్ అటాక్స్ అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. ఓకే, చాలా అటాక్స్ అనేవి మనకు పెరిగిపోతున్నాయి. అండ్ బ్లాక్ మెయిలింగ్ కానీ లేదా ర్యాన్సమ్ డిమాండ్ చేయడం కానీ డిఫరెంట్గా మనకి ఏంటంటే అమౌంట్ చాలా ఎక్కువ స్ట్రాటజిక్గా మారిపోయిందని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, అలాగే మనకు ఈ ర్యాన్సమ్ వేర్స్ అంటే మనకు వాట్ వి కాల్ చాలా టైప్స్ ఉంటాయి. లైక్ మనకు స్టేట్ స్పాన్సర్డ్ లైక్ చెప్పాను కదా ఆల్రెడీ, రష్యన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తూ ఉంది, చైనీస్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తూ ఉంది. ఇలా స్పాన్సర్షిప్ కూడా కొద్దిగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ స్టేట్ స్పాన్సర్ అన్ని మ్యాక్సిమం ఎలా ఉంటాయంటే సైబర్ అటాక్స్ అనే ఉంటాయి, లేదంటే మనకు వాట్ వి కాల్ మిలిటరీ అటాక్స్ అనే ఉంటాయి, లేదంటే మనకు క్రిటికల్ ఇన్ఫ్రా అటాక్స్ అనే ఉంటాయి. ఓకేనా. అండ్ సైబర్ క్రిమినల్స్ అంటే మనకు వాట్ వి కాల్ ఇది గవర్నమెంట్ సపోర్ట్ కాదనమాట. బట్ ఏదైనా లోకల్గా కొంతమంది పీపుల్ డబ్బులకి అలవాటు పడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇలా అటాక్ చేస్తుంటారు. అదే సేమ్ టైం సైబర్ టెర్రర్. ఓకే, ఇది చాలా డేంజర్ అనమాట. సైబర్ టెర్రర్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని మనకు అటాక్ చేస్తుంటారు. లైక్ మనకు న్యూక్లియర్ వెపన్స్ కానీ లేదంటే ఇలాంటి వాటిని అటాక్ చేసి ఆ వెపన్స్ని మిస్యూజ్ చేస్తారనమాట. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే చాలా డిస్ట్రక్షన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. అట్ ద సేమ్ టైం వాట్ వి కాల్ ఇలాంటి వాటిని కాపాడడం కోసం మనకి ఏం కావాలంటే వీ నీడ్ ప్రాపర్ డేటా ప్రొటెక్షన్ బిల్ అండ్ డేటా ప్రొటెక్షన్ పాలసీస్ అని కావాలి మనకు. and we have to divide the what we call data into data in rest, data in motion and data in use. Okay, we have to divide అనమాట. అంటే ఏ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు అంటే క్లారిటీగా గవర్నమెంట్ వచ్చేసి మనకు క్లాసిఫై చేయాలి. ఓకే, డేటా ఇన్ రెస్ట్ అంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు వాట్ వి కాల్ యూజ్ చేసుకోకుండా అలాగే పక్కన నుంచి చేస్తున్న డేటాని వి కాల్ ఇట్ యాజ్ ఎ డేటా ఇన్ రెస్ట్. ఓకే, డేటా ఇన్ మోషన్ అంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న డేటా అనమాట. అట్ ద సేమ్ టైం డేటా ఇన్ యూస్. ఓకే, వాట్ వి కాల్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి డేటా అనమాట ఇది. ఓకే, అర్థమవుతుంది. ఇలాంటి డేటాస్ ఏంటంటే వీ హ్యావ్ టు క్లాసిఫై అండ్ యూ హ్యావ్ టు వాట్ వి కాల్ ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. అందుకే మనకు రీసెంట్గా కొత్త న్యూ పాలసీ తీసుకొచ్చారు డేటా ప్రొటెక్షన్ మీద. అలాగే మనకు ఈ సోషల్ మీడియాస్ మీద కొన్ని రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ అటాక్స్ జరిగినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. బట్ అటాక్ జరగకముందే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు వాట్ వి కాల్ మెయింటైన్ ఏ స్ట్రాంగ్ ఎథికల్ హ్యాకింగ్ సిస్టమ్. ఓకే, ఎథికల్ హ్యాకింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎథికల్ హ్యాకింగ్ సిస్టమ్ అంటే ఎవరైతే మనకు సైబర్ అటాక్ చేస్తుంటారో అలాంటి అటాక్స్ చేయకుండా ముందే ఆపేయడానికి కోసం చెప్పేసి మనకు ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా, ఒక ఆర్మీ లాగా మనకు అనమాట. లైక్ మనకు ప్రజెంట్ ఆర్మీ ఉంది కదా, ఇలాంటి ఆర్మీ కూడా మనకు ఇంటర్నల్గా అవసరం అని చెప్పి చెప్తున్నారనమాట. మన ఎక్స్టర్నల్గా ఆల్రెడీ మనకు బోర్డర్స్లో ఉన్నారు ఆర్మీ పీపుల్. బట్ ఈ ఆర్మీ పీపుల్ కాకుండా మనకు ఇంటర్నల్గా కూడా ఆర్మీ పీపుల్ అవసరం అనమాట. ఇలాంటి వాళ్ళు ఎవరంటే మన నథింగ్ బట్ ఎథికల్ హ్యాకర్స్ అని చెప్పేసి. వీళ్ళైతే ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తుంటారంటే గవర్నమెంట్ మీద అటాక్ చేసినప్పుడు వాట్ వి కాల్ చేసే ముందు ఏంటంటే మనం వీళ్ళు ముందు తెలిసిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు అలాంటి అటాక్స్ ఏమైనా ఉంటే మనకు ముందుగానే వీళ్ళు స్టాప్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ ఇంకా ఆథర్ ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ టు క్రియేట్ ద జీరో ట్రస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, అంటే వాట్ వి కాల్ జీరో ట్రస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ అని నథింగ్ బట్ ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏంటంటే ప్యూర్ అండ్ క్వైట్గా ఉండాలి. ఓకే, ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి ఫిషింగ్ ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఎలాంటి కూడా మనకి వాట్ వి కాల్ స్ప్రెడ్ కాకూడదు. అలాగే గవర్నమెంట్ ఒక ఇంజనీరింగ్ వాట్ వి కాల్ ఎమర్జింగ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, అదే చెప్తున్నాను కదా ప్రజెంట్. అదే మనకు ఒక న్యూ స్ట్రెంత్, ఒక షీల్డ్ అంటే ఒక వాల్ లాగా మనకు కావాలన్నమాట. ఈ వాల్ మన నథింగ్ బట్ ఏంటంటే కొంతమంది ఎథికల్ హ్యాకర్స్ని, ఒక ఎఫిషియెంట్ ఎథికల్ హ్యాకర్స్ని అపాయింట్ చేయాలి గవర్నమెంట్, ఒక గ్రూప్ని. అలాగే మనకి ఏంటంటే వాట్ వి కాల్ ఈ గ్రూప్స్ అనేవి మనకి ఏంటంటే ప్రతి క్షణం ఏంటంటే దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ద మేజర్ యాక్టివిటీస్. ఓకే, లైక్ మనకి మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఇలాంటి కంపెనీస్ మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ సైబర్ అటాక్స్ గురించి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఆరిజిన్ ఆఫ్ COVID-19. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేస్తాను ఇక్కడ మనకు. ఓకే, టూ మెయిన్ వాట్ వి కాల్ కాన్స్పిరసీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి వాట్ వి కాల్ న్యాచురల్ ఆరిజిన్ అని చెప్పేసి, అది సేమ్ ల్యాబ్ లీక్ థియరీ అని చెప్పేసి. మన ల్యాబ్ లీక్ థియరీ గురించి మనకి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. చాలా వరకు మనకు న్యాచురల్ ఆరిజిన్ చెప్తున్నారు. బట్ న్యాచురల్ ఆరిజిన్ అయినా కానీ మన గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? గవర్నమెంట్ ఈస్ వాట్ వి కాల్ మెయింటైనింగ్ సీక్రసీ. ఓకే, ఇట్ ఈస్ మేకింగ్ డిలే అండ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే, డిస్టర్బింగ్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా ఆపేస్తా ఉందన్నమాట.
అట్ ద సేమ్ టైం మనం చూసినట్టయితే బిఫోర్ ఇంతకుముందు వచ్చిన వైరస్ లైక్ సార్స్ కావచ్చు లేదా మేర్స్ కావచ్చు, వీటికి వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ వైరస్ అని చెప్పేసి మనకి ఫైండ్ అవుట్ చేసాం ముందు. కానీ లైక్ మనకు సార్స్ వచ్చేసి మనకు సివేట్ క్యాట్ అని చెప్పేసి, అలాగే మనకు మేర్స్ వచ్చేసి క్యామెల్ అని చెప్పేసి. బట్ ఎందుకు ఈ కోవిడ్-19లో మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే క్లియర్గా లేదంటే మీనింగ్ ఏముంటుంది, మే బికమ్ ల్యాబ్ లీక్ థియరీ ఉండొచ్చు, లేదంటే వాట్ వి కాల్ బయో ఇంజనీరింగ్ సిగ్నేచర్ ఉండొచ్చు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని రైజ్ అవుతున్నాయి అనమాట. ఎందువల్లనంటే బికాస్ గవర్నమెంట్ అంత ఈజీగా సపోర్ట్ చేయడం లేదనమాట. ఓకే, అంత క్లారిటీ ఇవ్వడం లేదు కాబట్టి మేబీ ఖచ్చితంగా ఇదే ఏమై ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ల్యాబ్ లీక్ థియరీ అయి ఉండొచ్చు. ఒకవేళ అది బ్యాట్ నుంచి నిజంగా వచ్చి ఉంటే, ఓకే, విత్ బ్యాట్ ఒకవేళ వచ్చి ఉంటే మనకేంటంటే అది ఇంటెన్షనల్గా మనకి మీదనే వాట్ వి కాల్ ఇంట్రొడ్యూస్ చేశారా, లేదంటే అది స్పీసెస్లో కొన్ని చేంజెస్ రావాలని అలా వచ్చిందా. ఓకే, అలాంటి క్లారిటీ మనకి ఇంకా ఇవ్వలేదన్నమాట. ఓకేనా. సో దీని బేసిస్గా నేను చెప్తున్నానంటే, అంటే గవర్నమెంట్ ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ షుడ్ కోఆపరేట్ విత్ ద అదర్ ఏజెన్సీస్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఆరిజిన్. ఓకే, వాట్ ఈస్ ద ఆరిజిన్ అంటే వాట్ ఈస్ ద రీజన్, విచ్ ఈస్ ద హోస్ట్ స్పీస్ ఆఫ్ దిస్ కోవిడ్-19 వైరస్. కోవిడ్-19 వైరస్కి హోస్ట్ స్పీస్ ఏదో కనుక్కుంటే ఏమవుతుంది, ఫర్దర్గా మనకు ఆ డెవలప్మెంట్ అర్థం చేసుకొని వీ కెన్ ఫైండ్ అవుట్ ది బెటర్ మెడిసిన్, లేదంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్. ఓకేనా. అగైన్ మనకి రిలేటెడ్ ఆర్టికల్ ఇంకోటి సేమ్ ఇలాంటి ఆర్టికల్ ఇంకోటి ఉందన్నమాట. ఈ ఆర్టికల్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్లానింగ్ ఫర్ ద బయోసెక్యూర్ ఫ్యూచర్. బయోసెక్యూర్ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ నథింగ్ బట్ ఏంటంటే కోవిడ్-19 హ్యాస్ ఫర్దర్ హైలైటెడ్ ది బయోసెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ సింథటిక్ బయాలజీ. ఓకే, అంటే మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆఫ్ కోర్స్ ఈ ఫ్యూచర్ అంతా మనకి ఎందుకంటే మేబీ ప్రజెంట్ మనకు మెయిన్ వాట్ వి కాల్ ఒక 3 స్టేజ్ దాటిపోయిందన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు 5th డైమెన్షన్గా మారిపోయింది ఇది వాట్ వి కాల్ బయో వెపన్స్ అనేటి. అంటే వార్ఫేర్లో మనకు మేజర్గా 3 డైమెన్షన్స్ ఉంటాయి. లైక్ మనకు తెలిసింది కదా 3 డైమెన్షన్స్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి మనకు ల్యాండ్, ఓకేనా, అలాగే ఎయిర్ అండ్ వాటర్. దీస్ 3 ఆర్ మేజర్ ట్రెడిషనల్ వేస్ ఆఫ్ వార్ఫేర్. ఓకే, 4th వేర్ వచ్చేసి మన 4th మెయిన్ వాట్ వి కాల్ డైమెన్షన్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ అవుటర్ స్పేస్ అనమాట. అంటే స్పేస్ వచ్చేసి మనకు స్పేస్ కూడా మనకు ఒక వార్ వెపన్ లాగా, అంటే వార్ స్పేస్ లాగా యూజ్ చేస్తుంటాం అనమాట. అండ్ 5th డైమెన్షన్ వచ్చేసి మనకు నథింగ్ బట్ బయో వెపన్స్. ఓకే, అంటే 5th డైమెన్షన్లో మారిపోయింది ఒక బయో వెపన్స్ అనేటి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ బయో సెక్యూరిటీ ఫర్ ద కంట్రీస్. ఒక కంట్రీస్ మీద బయో సెక్యూరిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనకు బయో వెపన్స్ కన్వెన్షన్ ఉందన్నమాట 1972. ఈ బయో వెపన్ కన్వెన్షన్లో మనకి ఏంటంటే నో వెరిఫికేషన్ అండ్ అంటే వాటికి 1972లో వచ్చిందనమాట. బట్ దీని గురించి వాటికి మనకి ఇలాంటి క్లారిటీస్ అనేవి లేవు అనమాట. అంటే మనకు వాటి జస్ట్ కన్వెన్షన్ వచ్చింది, జస్ట్ సైన్ చేసాం అంతే. కానీ దీని గురించి మనకు ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ లేదనమాట. అంటే ఎవరైనా మన వాటి ఇలా బయో వెపన్స్ ఏమైనా తయారు చేస్తుంటే అలాంటి వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అలాగే మనం నో మానిటరింగ్ చేసి అంటే ఎగ్జామిన్ చేసే అథారిటీ లేదు, అలాగే నో ఎన్ఫోర్స్మెంట్. అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మనకు లీగాలిటీ కూడా లేదన్నమాట. సో జస్ట్ కన్వెన్షన్ సైన్ చేసాం, బట్ ఇక్కడ మనకి ఎలాంటి వాటి అడ్వాంటేజ్లు ఏమి లేవని చెప్తున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు ఈ ప్రజెంట్ ఈ బయో సింథటిక్ అంటే బయో ఇంజనీరింగ్ చాలా డెవలప్ అయిందనమాట. ఈ బయో ఇంజనీరింగ్తో మనకు 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. అఫ్ కోర్స్ మనకి ఏంటంటే డ్యూయల్ యూజెస్ ఉన్నాయి. ఓకే, అది చెప్తున్నా ఇక్కడ డ్యూయల్ యూజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఒక యూజ్ వచ్చేసి మనకు అఫ్ కోర్స్ అప్లికేషన్, ఓకే, అప్లికేషన్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ సివిలియన్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. అలాగే మనకు రెవల్యూషనరీ అండ్ వాట్ వి కాల్ మెడికల్ ఫీల్డ్ మనకు రెవల్యూషన్ చేంజెస్ తీసుకోవచ్చు. మెడిసిన్స్ ప్రిపరేషన్లో కావచ్చు, లేదంటే జెనెటిక్ క్లోనింగ్లో కావచ్చు. ఓకేనా, మనకేంటంటే 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు సివిలియన్ అప్లికేషన్ ఉంటుంది, అలాగే మనకు నథింగ్ బట్ బయో వెపన్స్. ఓకే, సెకండ్ యూజ్ వచ్చేసి మనకు బయో వెపన్స్ అనమాట. ఈ బయో వెపన్స్ని చాలా కంట్రీస్ అనేది మనకు ఎథికల్ పర్స్పెక్టివ్లో యూజ్ చేస్తున్నాయంటే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎథికల్ పర్స్పెక్టివ్లో బయాలజీ డెవలప్ అయితే మంచిది, బట్ ఎథికల్ పర్స్పెక్టివ్లో మాత్రం డెవలప్ కావడం లేదు. అలాగే నేషనల్ ప్రాస్పెక్టివ్లో మనకి చాలా కంట్రీస్ అనేవి ఈ వెపన్స్ తయారు చేస్తున్నాయి అనమాట. లైక్ అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు. ఓకే, దే ఆర్ థింకింగ్ దట్ ద బయో వెపన్ ఈస్ బెస్ట్ వెపన్ టు యూజ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఒకవేళ వార్ వచ్చింది అనుకోండి, ఈ బయో వెపన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి మనకు. అట్ ద సేమ్ టైం వాట్ వి కాల్ న్యూక్లియర్ వెపన్స్ ఇస్ వెరీ వాట్ వి కాల్ న్యూక్లియర్ డొమైన్ కన్నా ఈ కెమికల్ డొమైన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మన కంట్రీస్ కూడా చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో దే థింక్ ఇట్ హ్యాస్ ఏ నేషనల్ సెక్యూరిటీ ప్రాస్పెక్టివ్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ ప్రాస్పెక్ట్లో థింక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి నేషనల్ సెక్యూరిటీ ప్రాస్పెక్ట్లో థింక్ చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నమాట. అర్థమవుతుందా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే November 2021 రివ్యూస్ అనేవి చాలా బాగున్నాయన్నమాట. బట్ ఇక వాట్ వి కాల్ రివ్యూ చేయాలి, వాట్ వి కాల్ మనకు ఈ బయో వెపన్ కన్వెన్షన్ని కొద్దిగా రివ్యూ చేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. అది క్లారిటీ లేదు. ఓకే, అటు ఇండియా ఇన్ ఏ డిసడ్వాంటేజ్ పొజిషన్ ప్రజెంట్ చూసినట్టయితే మనకు ఈ వాట్ వి కాల్ బయోటెక్నాలజీలో మనం ఇండియా కొద్దిగా బ్యాక్వర్డ్ ఉందని చెప్పొచ్చు. అలాగే అండ్ ప్రిపేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది.
ఓకేనా. ప్రిపేర్‌నెస్ అంటే ఒకవేళ మనకు బయో వార్ వచ్చిందనుకోండి, ఈ వార్‌లో మనము వాట్ వి కాల్ ప్రిపేర్‌గా లేము. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే మల్టిపుల్ ఇన్‌స్టిట్యూషన్స్ మనకు ఈ కోవిడ్ టైమ్‌లో మనకేందంటే మనకు కనిపించే ఒక సింపుల్ ఒక ఒక జస్ట్ ఒక ట్రైల్ లాంటిదనుకోవచ్చు ఇది కోవిడ్-19 ఒకవేళ అది బయో వార్ అయ్యుంటే కోవిడ్-19 వచ్చి జస్ట్ ట్రైల్ అనమాట. ఈ ట్రైల్‌లో మనకు అర్థమైపోయింది. వాట్ వి కాల్ వి హావ్ డిఫరెంట్ వాట్ వి కాల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఐ మీన్ అంత ప్రాపర్‌గా మనం రెడీగా లేము. ఓకేనా. అలాగే మన సెక్యూరిటీ విషయాల్లో కూడా మనకేందంటే రెడీగా లేవని చెప్పేసి మనకు పూర్తిగా అర్థమైపోయిందనమాట. బోర్డర్ సెక్యూరిటీలో కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు అయ్యాయన్నమాట ఈ కోవిడ్ టైంలో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియా ఇస్ నాట్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ది బయో వార్ అని చెప్పేసి. సో మన ఆథర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే మన ఫ్యూచర్లో ఇలా బయో సెక్యూరిటీ రాకుండా అండ్ మేము ఒక బయో ప్రాబ్లమ్స్ రాకుండా అంటే బయో వెపన్స్ అని యూజ్ చేయకుండా కాపాడాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లైక్ మనకు చూసినట్టయితే మనకు వాట్ వీ కాల్ ఇక్కడ వెరిఫికేషన్ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలి. అలాగే మానిటరింగ్ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలి. అట్ ద సేమ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా దీనికి ఉండాలన్నమాట. యుఎన్ఓ వాళ్ళు దీని గురించి సైన్ చేయాలని చెప్పేసి మనకు ఆథర్ చెప్తున్నారనమాట ఆర్టికల్లో. అర్థమవుతుందా. సో వెపన్స్ అనేది ఫ్యూచర్లో మేబీ ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ ఈస్ ఆల్సో గోయింగ్ త్రూ ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రిపేరింగ్ బయో వెపన్స్. ఓకే, దే థింక్ దట్ బయో వెపన్స్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ డెవలప్మెంట్కి అలాగే కంట్రీ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కాబట్టి. సో బయో వెపన్స్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తాయి. సో దానికి ఆపోజిట్గా మనకి ఏంటంటే ఒక కొత్త కన్వెన్షన్ తీసుకురావాలి. 1972 కన్వెన్షన్ కొద్దిగా మీరు రివ్యూ చేయాలని చెప్పి చెప్తున్నారనమాట అది. ఓకేనా ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది G7. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం G7 గురించి క్లారిటీగా మనం డిస్కస్ చేసాం. ఒక G7 మీటింగ్లో మనకు ఆల్రెడీ వాట్ వి కాల్ బైడెన్ వచ్చేసి మనకు కొన్ని ట్రెమినేట్ చేంజెస్ తీసుకొచ్చారు. ఓకే, ఇతను ఏం చేశారంటే వాట్ వి కాల్ ప్రజెంట్ ఈ వాట్ విల్ G7 మీటింగ్ వచ్చేసి మనకు అమౌంట్ ఫండ్ చేస్తుందని చెప్పేసి ఎవరికి అమౌంట్ ఫండ్ చేస్తుందంటే వాట్ వి కాల్ డెవలపింగ్ కంట్రీస్కి ఎవరైతే మనకు ఎలాగైతే చైనా మనకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొస్తుందో అలాగే మనకు డెవలపింగ్ కంట్రీస్ ఫండ్ చేస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు బైడెన్ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయంటే వాట్ వి కాల్ డివైడింగ్ ద వరల్డ్ ఇంటూ డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్ క్యాంప్స్ ఇన్ రియలిస్టిక్. ఓకేనా, వాటికల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్రియలిస్టిక్గా మనకు డివైడ్ చేయాలనుకుంటుంది చెప్తున్నాడు. ఓకేనా, యాక్చువల్గా మనకి G7 అండ్ 7 కంట్రీస్ ఓకే వెస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట 7 కంట్రీస్ కూడా. ఈ 7 కంట్రీస్తో పాటుగా మనకు అన్ఫార్మల్గా D10 ఒకటి ఉందన్నమాట. D10 థింగ్ బట్ ఏంటంటే అడిషనల్ 3 కంట్రీస్. ఈ 3 కంట్రీస్ ఏంటంటే ఆస్ట్రేలియా, ఓకేనా, ఒకటి ఇండియా, ఓకేనా, అలాగే అట్ సేమ్ టైం సౌత్ కొరియా. దీస్ ఆర్ ది 3 కంట్రీస్ ఇన్ఫార్మల్ మెంబర్స్ ఆఫ్ దీస్ వాట్ G7 కంట్రీస్. G7 కంట్రీస్ ఇన్ఫార్మల్ మెంబర్స్ అనమాట ఈ 3. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ డివైడ్ చేయాలని చెప్తున్నారు. అలాగే మన కోల్డ్ వార్ మళ్ళీ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట జో బైడెన్ ఏంటంటే మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే డెమోక్రాటిక్ కంట్రీస్ అలాగే అన్డెమోక్రాటిక్ కంట్రీస్ లైక్ మనకు చైనా కావచ్చు, రష్యా కావచ్చు అంటే ఆటోక్రటిక్ కంట్రీస్ అనమాట. ఇవన్నీ ఈ కంట్రీస్ మీకు ఆపోజిట్గా మనం ఫైట్ చేయాలని చెప్పేసి మనకు ఈ వాటి బైడెన్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఐ థింక్ మళ్ళీ కోల్డ్ వార్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ కోల్డ్ వార్ వలన మనకి డెవలపింగ్ కంట్రీస్కి ఎంత ప్రాబ్లం కాదు కానీ లైక్ మనకి డెవలప్ అంటే ప్రజెంట్ ఫ్యూచర్లో మిడిల్ స్టేజ్లో ఉన్న కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి లైక్ మన ఇండియా కావచ్చు. ఇలాంటి కంట్రీస్ ఖచ్చితంగా డిస్ట్రక్షన్ ఉంటుంది. అర్థమవుతుంది. డెవలప్డ్ కంట్రీస్కి ఏం ప్రాబ్లం కాదు. ఓకే, లైక్ మనకి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, లేదా అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటి కంట్రీస్కి ఏం కాదు. బట్ ఇక్కడ మనకి డెవలప్ అవుతున్న కంట్రీస్ లైక్ మనకి ఇండియా లాంటి కంట్రీస్ ఉన్నాయో, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఉన్నాయో, ఈ కంట్రీస్కి ఏమవుతుంది ఖచ్చితంగా డిస్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కంట్రీస్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తున్నారనమాట. ఒక D10 ఇన్ఫార్మల్ గ్రూప్ ఉంది కదా, ఈ D10 ఇన్ఫార్మల్ గ్రూప్లో మనం ఆర్టికల్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా, క్లియర్. ఈ ఆర్టికల్ జస్ట్ సింపుల్ ఆర్టికల్ అనమాట. జస్ట్ ఏంటంటే ఈ జో బైడెన్ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయంటే డివైడ్ చేసే విధంగా ఉన్నాయి డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్ గవర్నమెంట్స్ ఇన్ ద ప్రజెంట్ ఫ్యూచర్లో. ఓకేనా, ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనకి కొద్దిగా ఎలా ఉందని చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఇది ఇక్కడ పేజ్ నెంబర్ 1లో అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు చూస్తున్నాం మనం ఏంటంటే వాట్ వి కాల్ ఇయర్ ఆఫ్టర్ గాల్వన్ క్లాష్ జరిగి 1 year అయింది కదా. అండ్ చైనా స్ట్రెంథనింగ్ బేస్ అలాంగ్ విత్ LAC. ఓకే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే మనకు ఈ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ ఏరియాలో మనకు చాలా వరకు ఏంటంటే మళ్ళీ చైనీస్ ఆర్మీ మళ్ళీ కొద్దిగా నెమ్మదిగా ఏముందంటే మూవింగ్ అనమాట. ఓకే, అంటే కొద్దిగా యాక్టివేట్ అవుతా ఉంది. అట్ ది సేమ్ కొన్ని ఎక్సైజ్ చేస్తున్నారు, మిలిటరీ ఎక్సైజ్లు చేస్తున్నారు. ఓకేనా, దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ కంప్లీట్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరికి ఇండియాకి, చైనాకి.
ఓకే. ఎందుకు ఇండియా, చైనా ఇలా చేస్తుందంటే అఫ్‌కోర్స్ మనం చూసాం కదా! ఈ G10 G7 కంట్రీస్ కావచ్చు, లేదంటే మనకు ఈ క్వాడ్రిలేటరల్ కంట్రీస్ ఉన్నాయి కదా! ఈ క్వాడ్రిలేటరల్ కంట్రీస్‌లో మనం ఇండియా చాలా ఎక్కువ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇండియా అమెరికాతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతా ఉంది. సో, దీస్ ఆర్ ద రీజన్స్ వై ఈ చైనీస్ గవర్నమెంట్ ఈస్ వాట్ వి కాల్ కొద్దిగా దానికి ఇష్టం లేదనమాట. ఎందుకంటే అమెరికాకి అపోజిట్ అవుతున్నాం. అమెరికాకి కొద్దిగా ఫేవర్ అవుతున్నాం. చైనాకి అపోజిట్ అయిపోతున్నాం. అట్ ది సేమ్ టైమ్ చైనా మీద ట్యాక్స్‌లు ఎక్కువ ఇంపోజ్ చేస్తున్నామని చెప్పేసి, సో, దీనికి అపోజిట్‌గా మనకేందంటే మన చైనా చైనీస్ గవర్నమెంట్ 1 ఇయర్ తర్వాత, గాల్వన్ క్లాస్ తర్వాత అగైన్ మళ్ళీ ఏందంటే స్ట్రెంత్ అవుతుందనమాట ఎల్ఏసీలో. అండ్ ఈ ఆర్టికల్ మనకేందంటే ఫర్దర్‌గా మనకు ఈ క్వార్టికల్ నథింగ్ బట్ ఈ రీజన్ ఉంది కదా! లైక్ ఆ ఈ ప్యాంగాంగ్ లేక్‌లో మనకు ఏందంటే కొద్దిగా ఈ అపోజిట్ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్ ముందు సైడ్ ఏందంటే ఈ చైనీస్ ఆర్మీస్ అన్ని కూడా ఏందంటే వాట్ వి కాల్ ఇక్కడ ఎయిర్ స్ట్రైక్స్ లేదంటే వాటికి ఎక్సైజ్ చేస్తున్నాయన్నమాట. సో, దీనివల్ల ఏందంటే ఫర్దర్ మళ్ళీ ఫ్యూచర్‌లో మనకు మళ్ళీ గొడవ రైజ్ అయ్యే ఛాన్స్ అని చెప్తున్నాను ఆర్టికల్. ఓకేనా? దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే. టుమారో మనం జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్.